కుటుంబంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు సక్రమంగా జరగకపోవటం, వివాహాలు పదే పదే ఆలస్యం కావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో అనుకోని ఇబ్బందులు ఇవన్నీ పితృదోషం వల్లేనా? అసలు పితృదోషం అంటే ఏమిటి? దాన్ని ఎలా గుర్తిస్తారు? జ్యోతిష ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం పూర్వీకులకు సంబంధించిన కర్మలు, శ్రాద్ధం వంటి ఆచారాలు సక్రమంగా జరగకపోవటం లేదా పితృదేవతలను స్మరించకపోవటం వంటి కారణాలను కొందరు పితృదోషంగా అనుసంధానిస్తారు. జాతకంలో సూర్యుడు, రాహువు, కేతువు వంటి గ్రహాలు కొన్ని ప్రత్యేక స్థానాలను పరిశీలించి పితృదోషం ఉందని కొందరు జ్యోతిషులు చెబుతారు. అయితే కుటుంబంలో సమస్యలు వస్తే అవన్నీ పితృదోషం వల్లేనని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మరి సంప్రదాయం ప్రకారం పరిహారాలు ఏమిటి? పితృపక్ష సమయంలో లేదా పూర్వీకుల తిథి రోజున వారి పేరుతో శ్రాద్ధం, తర్పణం చేయడం ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. పూర్వీకులను స్మరించుకుంటూ వారికి శాంతి కలగాలని ప్రార్థించడం కూడా సంప్రదాయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అలాగే అవసరమైన వారికి అన్నదానం చేయడం, పేదలకు దానం చేయడం, గోవులకు ఆహారం ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలను కూడా కొందరు పితృ పరిహారాల్లో భాగంగా పాటిస్తారు. ఇంట్లో చేయగల ఒక సులభమైన ఆధ్యాత్మిక ఆచారం పూర్వీకులను మనస్ఫూర్తిగా స్మరించుకొని వారి పేరుతో ఒక దీపం వెలిగించి మా పూర్వీకులందరికీ శాంతి కలగాలి, వారి ఆశీస్సులు మా కుటుంబంపై ఉండాలి అని ప్రార్థించడం. అయితే పరిహారం పేరుతో భయపడి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే పితృదేవతలను గౌరవించడం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, వారు మనకు అందించిన విలువలను గౌరవిస్తూ మంచి జీవితాన్ని గడపడం కూడా. మన పూర్వీకులను స్మరించుకుందాం, అవసరమైన వారికి సహాయం చేద్దాం, మంచి కర్మలు చేద్దాం. పితృదేవతల ఆశీస్సులతో ప్రతి ఇంట్లో శాంతి, సుఖ సంతోషాలు నిండాలని కోరుకుందాం.